నేను మనీ టైలర్స్లో టైలరింగ్ నేర్చుకుంటున్నానండి. 2 months అయింది. ఇప్పుడు డ్రెస్ ఎట్లా కట్ చేయాలో చూపిస్తాను, చూడండి, లైక్ చేయండి. ఇప్పుడు డ్రెస్ కటింగ్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనం డ్రెస్ లెంత్ చూసుకోవాలి. లెంత్ వచ్చి 36 వచ్చిందండి. 36 దగ్గర మార్క్ చేసుకుని ఒక 1 inch ఎక్స్ట్రా తీసుకోండి. 37 పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి చెస్ట్ లూజ్ తీసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చి 16.5 వచ్చిందండి. మనం 16.5లో సగం వచ్చి ఇట్లా టేప్తో కొలుచుకోండి, అంటేనే చెప్పలేకపోతే. 8.5 వచ్చిందండి. 8.5 దగ్గర మార్క్ చేసుకోండి. నెక్స్ట్ వెస్ట్ లూజ్ చూసుకుందామండి. కొంచెం పైకి. మా ఆంటీ నాకు సజెషన్స్ ఇస్తున్నారు, నేను రాంగ్ చేస్తున్నానని. వెస్ట్ లూజ్ వచ్చి 14 వచ్చిందండి. 14 అంటే 7 ఇంచులు పెట్టుకోవాలి మనం. 7 దగ్గర ఒకటి మార్క్ చేసుకోండి. నెక్స్ట్ హిప్స్ లూజ్ చూద్దామండి. ఇది హిప్స్ లూజ్ వచ్చి 18 వచ్చిందండి. 9 ఇంచులకి మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ డ్రెస్ ఇట్లా పట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా చూసుకోండి లెంత్ ఎంత వచ్చిందా అని. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. జస్ట్ ఒక 1.5 ఎక్స్ట్రా ఇంకొక మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి షోల్డర్ చూద్దాము. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం నడుము లూజ్ వరకు 14 తీసుకున్నాం కదండి. 14 దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హిప్స్ దగ్గర 18 ఇంచులు తీసుకున్నాం కదా, 18 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలన్నమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర చూడండి, ఇది ఒరిజినల్ అండి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం అంతే. నెక్ వచ్చి లీఫ్ నెక్ పెట్టమని చెప్పారు, మనం లీఫ్ నెక్కే డ్రా చేసుకోవాలన్నమాట. కొంచెం దగ్గరికి ఇలా దగ్గరికి నెక్ జారిపోద్ది లేకపోతే. ఇలా పెట్టుకొని నేను ఫస్ట్ టైం వీడియో చేస్తున్నానండి, బాగా చెప్పకపోతే తిట్టుకోకండి. నెక్స్ట్ వచ్చి మనం చంక దగ్గర మార్క్ చేసుకుందామండి. కుట్టు ఎక్కడుందో అక్కడే కరెక్ట్గా ఇట్లా ఒక చిన్న డాట్ పెట్టుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర చూసుకోండి, చూసుకుని మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు డ్రా చేసుకుందాం. ఇట్లా షోల్డర్ దగ్గర ఇట్లా ఒకటి ఇచ్చుకోండి. ఆరు ఇంచులు పెట్టుకోవాలి చూడండి.
ఇక్కడ చిన్నగా ఒక 1 ఇంచ్ ఇట్లా మీరు కొలుచుకొని చూసుకోండి. ఒక 1 ఇంచ్ ఇట్లా మార్క్ పెట్టుకుని ఆమ్ డౌన్ చేసుకోండి. ఇలా అది ఇప్పుడు ఆమ్ డౌన్ చూసుకోండి. ఇప్పుడు ఈ స్కేల్ తీసుకునండి మార్క్ చేసుకుందాము. మార్క్ ఇప్పుడు ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇది 14 14 ఇంచులు వచ్చింది కదండి. 14 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. హిప్ దగ్గర 18 వచ్చింది కదండి. 18 దగ్గర ఎట్లా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని స్కేల్తో ఇట్లా మార్క్ చేసుకోవాలండి. అక్కడ మార్క్ రౌండ్ వచ్చేసింది కదా. నేను జస్ట్ మార్క్ చేసానండి. ఫస్ట్ అయితే ఆంటీ ఒక పీస్ కట్ చేశారు. కట్ చేసి దాన్ని బట్టి నేను కట్ చేస్తున్నాను అన్నమాట. అంటే కరెక్ట్ మెజర్మెంట్ వచ్చిందా లేదా కొంచెం కిందకి అని చిన్న డౌట్ మీద మళ్ళీ నేను ఆంటీ కట్ చేసింది మళ్ళీ చూసుకుంటున్నాను. చూడండి ఎలా వచ్చిందా? వచ్చింది ఆంటీ కట్ చేసినట్టే వచ్చింది నాకు కూడా. కాకపోతే నేను కొంచెం ఖర్చు ఎక్స్ట్రా పెట్టాను ఇక్కడ. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలండి. కట్ చేసి ఇది కరెక్ట్ వేసుకో మళ్ళీ అది కట్ చేసి కటింగ్ చేస్తున్నానండి. చేసి నాది ఎడం చేయాలి, ఇది కుడి చేయాలి. ఫ్రంట్ పార్ట్ వేసానండి. లీప్ నెక్ తీసుకో. ఫ్రంట్ పార్ట్ వేసాను ఫ్రెండ్స్. ఇది వచ్చి లీఫ్ నెక్. ఇక్కడ ఒక 1/2 ఇంచు గుంట షేప్ తీసుకోవాలి. అదే సిబి నాది ఆల్రెడీ నేను తీసి పెట్టాను కదా. ఆల్రెడీ ఆంటీ తీసి గుంట షేప్ తీశారు. నేను ఓన్గా మార్క్ చేశాను కదా, దానికి తీస్తున్నాను అనమాట. ఆంటీ గారు వేసిన పీస్ తోటి. కచ్చకాయ ఇక్కడ ఒకటి ఇట్లా కచ్చికాయ ఇచ్చుకోండి, మనకి ఆనమాట తెలుసుకోవడానికి. ఇక్కడ నడుం వెస్ట్ దగ్గర ఒకటి ఇచ్చుకోండి.
ఇప్పుడు లీఫ్ నెక్ కట్ చేద్దాం. ఆగు. అంతే. అంతే. లీఫ్ నెక్ కట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి షేప్ రావాలంటే ఇక్కడ ఇట్లాంటి సూది ఒకటి తీసుకుని డాట్స్ పెట్టుకోండి. సూదైనా వీల్ మార్క్ అయినా పర్వాలేదు, మీకు ఏది వీలుగా ఉంటుంది. అంటే మనకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది. సూది చూపించు. ఇట్లాంటి సూదైనా తీసుకోండి, డాట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కరెక్ట్గా పెద్ద మార్క్ పెట్టాలి. ఇక్కడ కరెక్ట్ పాయింట్లో దగ్గర కరెక్ట్గా మార్క్ పెట్టుకోండి. ఇది అంతలా దిగట్లేదు. సరిపోద్దురా, ఇక్కడికే ఇట్లా పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నామండి. ఫస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకుందాం. చూసుకోండి, ఇలా 4 సైడ్ వేయండి. 3/4 హ్యాండ్స్. 3/4 హ్యాండ్స్ అండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ వదులుకుందాం. అదే కుట్టు కోసం అండి. ఇలా ఒక 1 ఇంచ్ దగ్గర 1/2 ఇంచ్ అన్న వదులుకుని మార్క్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ లెంత్ చూస్తాం. పొడవు ఇక్కడికి వచ్చిందండి. ఒరిజినల్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ ఎంత వచ్చింది? ఎంత వచ్చిందో చూపించి. 6.5 ఆమ్ రౌండ్. అది ఆమ్ రౌండ్ కాదు, ఇక్కడ సెంటర్ హ్యాండ్స్ సెంటర్ వచ్చి 5.5 వచ్చిందండి. మార్క్ ఇలా మార్క్ 5.5 వచ్చింది. కరెక్ట్. ఖర్చుకి 1/2 ఇంచు వదిలి. ఒరిజినల్ ఇక్కడికి వచ్చిందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. మరి చూపించు. ఇక్కడ ఒరిజినల్ కుట్టి ఇక్కడికి వచ్చిందండి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా వేసుకోవాలి మనం. ఇలా డ్రా చేసుకోండి. స్కేల్ వేసి మార్క్ చేయి. ఇప్పుడు వచ్చింది కదండి, ఇలా స్కేల్తో ఒక మార్క్ చేసుకోండి. మనం 2 పెట్టుకున్నాం కదా, 2 కూడా మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్క్ చేయి. ఇక్కడ 5.5 వచ్చింది కదండి, సెంటర్లో 5.5 దగ్గర కూడా ఒక మార్క్ చేయండి.
ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా రామ్ దగ్గర, అక్కడ కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ మొత్తం మనకు వచ్చి 15.5 వచ్చిందండి. ఇక్కడ కూడా ఈ చివరిలో కూడా చూసుకుంటే 15.5 వచ్చింది. ఇక్కడ మనం 3.5 దగ్గర మార్క్ చేసాం చూడండి. ఇప్పుడు రౌండ్ చేసుకుందాం చూడండి. మా ఆంటీ పక్క నుండి సజెషన్స్ ఇస్తున్నారు ఇట్లా కట్ చేయాలి. ఇప్పుడు ఇది వేసి చూడు. ఇప్పుడు ఇది ఒరిజినల్ అండి, నేను కట్ చేసింది. ఇందాక ఆంటీ కట్ చేశారు అదనమాట. దీన్ని బట్టి కట్ చేసుకుందాం. ఒక నిమిషం, ఇది వన్ సైడ్ అతుక్కుంటే సరిపోతుంది ముక్క. ఇప్పుడు మార్క్ అదేసి ఇప్పుడు కట్ చేసుకుని చూడండి. అంతేనండి, హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇది నీట్గా కట్ చేయి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ నెక్ చూపించు. బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చి ఎంత లెంత్ వచ్చిందో చూసుకుని మనం కట్ చేసుకోవాలి.